ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు నియమితులయ్యారు. పార్టీలో పలువురు సీనియర్స్ పీసీసీ చీఫ్ పదవికి పోటీ పడిన చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి పార్టీ బాధ్యతలు అప్పగించడంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కీలకమైన పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు దక్కించుకోవడంలో మహేష్ కు కలిసొచ్చిన అంశాలేంటి? తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో విధేయతకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చి ఆయనను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక 2021 జులై నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ బాధ్యతల నుంచి తప్పించింది. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ బాధ్యతలు అప్పగించడంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల అనంతరం 4వ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక గతంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీ అలాగే పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం విశేషం. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ టికెట్ ఆశించారు. అయితే కొన్ని సమీకరణాల వల్ల దక్కలేదు. ఇక కేసీఆర్ పోటీలో ఉండడంతో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయడంతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆ స్థానం నుంచి తప్పుకొని నిజామాబాద్ కు మారాల్సి వచ్చింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఇక ఈ కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2024 జనవరిలో ఆయనను ఎమ్మెల్సీగా పార్టీ ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కు ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఆయనను పీసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టిందంటున్నారు. ఇక ఈ పదవి కోసం మాజీ ఎంపీ మధు ఎస్కి గౌడ్, అలాగే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు పోటీ పడ్డారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరం. ఇంకా అందుకే రేవంత్ రెడ్డి ఏరుకోరి మరి ఆయనకు పదవి ఇప్పించుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇక విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చి పార్టీనే అంటి పెట్టుకుని ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయంతో పనిచేసుకుంటూ విధేయుడుగా ఉంటారనే పేరు పొందడం మహేష్ కు కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీని గుండె కత్తుకునే పార్టీ. ఇలా ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, నేను గాని, ఇక్కడున్న మా నాయకులు గాని, కార్యకర్తలు గాని కోరుకుంటున్న తరుణం. ఇలా రాష్ట్రంలో కూడా కార్యకర్తల కృషి వల్ల, కార్యకర్తల త్యాగాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ కార్యకర్తల త్యాగాల వల్ల వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేదల సంక్షేమం కోసం పాటుపడతా ఉంది. రాబోయే రోజుల్లో నేను పీసీసీ అధ్యక్షుడిగా కార్యకర్తల యొక్క ఆభిష్టం మేరకు, కార్యకర్తల యొక్క కోరిక మేరకు అటు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు పోయే కార్యక్రమం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పార్టీయే మిన్న, పార్టీయే ప్రథమం, ఆ తర్వాతే అధికారం, ఆ తర్వాతే పదవులు. ఆ పార్టీలే మిన్న అని చెప్పడానికి ముఖ్య కార్యకర్తలు అడుగడుగున ఎల్లవేళలా కార్యకర్తల యొక్క మంచి చెడులో భాగం పంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కానీ ఇక్కడ పెద్దలు కానీ చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులు చాలా మంది మంత్రులుగా గల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారంటీలు,
దాంట్లో పలు అంశాలని ఇదివరకే ప్రజలకి చేరవేసినాం. ఇక ప్రస్తుతం మంత్రివర్గంలో బీసీలకు కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో బలమైన వర్గంగా గుర్తింపు పొందిన గౌడ్ వర్గానికి పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లుగా రాజకీయ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఎంపిక అంకం ముగిసినందున రాష్ట్రంలో వరద పరిస్థితులు సద్దుమణిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని కాంగ్రెస్ నాయకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కాంబినేషన్ లో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలే తన ముందున్న అతిపెద్ద సవాలంటూ కుండబద్దలు కొట్టేశారు మహేష్ కుమార్ గౌడ్. సూటిగా సుత్తి లేకుండా తన టార్గెట్ ఏంటో ఫిక్స్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలే తన ముందున్న సవాలని అన్నారు. తన పదవి కోసం పోటీ చేసిన వారితోనూ కలిసి ముందుకెళ్తానని, అందరినీ సమన్వయంగా చూసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లోనే టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్నానని, ప్రభుత్వానికి పార్టీకి వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. త్వరలోనే కమిటీలను నియమిస్తానని, ఖాళీగా ఉన్న పార్టీ పదవులను భర్తీ చేస్తానని చెప్పారు. గత 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కానీ ప్రజలు మాత్రం ఈ 9 నెలల పాలలో సంతోషంగా ఉన్నారు. మేమిచ్చిన ప్రతి వాగ్దానాల అంశాలన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకోబెట్టి మా చేతికి కేసీఆర్ పోతు రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ మాట కూడా జారిపోకుండా సంక్షేమ ఫలాలు వారికి చేరే విధంగా ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సభ్యులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్యకర్తల యొక్క కర్తవ్యం ఇలా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందున సంక్షేమ కార్యక్రమాల గురించి సామాన్యులకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలది. ఆ వివరిస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్న తీరును వివరిస్తూ వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం. అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. నేను చార్జ్ తీసుకోకముందు రానున్నప్పుడు కూడా కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు రావడం జరిగింది. హనుమంతరావు లాగా ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకులు. నేను మిగతా నాయకులు కూడా ఈ రోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధికారం మనది ఉంది కాబట్టి రెట్టింపు బాధ్యత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ అనునిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.